క్రైస్తవ్యంలో దేవుడు తన కుమారుని ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తే మరొక మార్గాన్ని మనుషులు తమ దురాశల ద్వారా ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తుకి ఈ లోక రాజ్యాలన్నీ నీకిస్తాను, నాకు మొక్కు అని అపవాది ఆయనకి స్పష్టంగా క్షణంలో చెప్పింది. అయితే క్రీస్తు ఈ లోక రాజ్యాలన్నీ నా సొంతము అయితే త్వరగా నా తండ్రి పని పూర్తి చేసి అందరినీ లోకం ద్వారా తండ్రి వద్దకు వీరిని నీతిగా మార్చవచ్చు అని అనుకోలేదు. లోకమునకు ఉప్పుగా వెలుగుగా మాత్రమే ఉండాలి అని మనకు తండ్రి స్పష్టంగా తెలియజేయుచున్నాడు అని స్పష్టం చేశారు. ఇది దేవుని మార్గం, ఒకే ఒక్క మార్గం. నేను చెప్పిందే నిజం కాదు, నేను చెప్పింది నిజం అని రోజు రోజుకి వాదోపవాదాలు ఎక్కువయ్యాయి. నేను రాజకీయంలోకి వెళ్లి క్రైస్తవులని రక్షిస్తాను అని ఒకరు, బైబుల్లో దేవుడు మానవ రూపంగా వచ్చి మరణించాడు అని మరొకడు, లేదు ఆయన వేరు ఈయన వేరు అని ఇంకొకరు, బైబుల్ చెప్పింది ఒకటైతే వీరు మాత్రం ఇక్కడ అలా లేదు అని వారి సొంత వాక్యాలు చెప్పుతారు. ఇది మనిషి ఏర్పరిచిన రెండవ మార్గం. నిజ క్రైస్తవుడు ఇది విని చాలా బాధపడుచున్నాడు.